ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క నిమ్మకాయ పులిహోర చేయడం నేర్పిస్తాను నాకు. ఫస్ట్ ఆయిల్ బాగా కాగేలా పెట్టుకున్నాను ప్యాన్లో. తర్వాతకి శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, ఇంకా శనక్కాయ పప్పులు వేయించి పెట్టుకున్నాను. ఇది వచ్చి శనక్కాయ పప్పులు రెండు మిక్సీకి కొట్టి మెత్తగా చేసి పెట్టుకున్నా. తగినంత ఆవాలు, ఇంకా కరివేపాకు, పసుపు, ఇది వచ్చి పచ్చిమిరపకాయలు, ఉప్పు, తెల్లవాయలు వేసి మిక్సీకి కొట్టుకున్నాను. నేను ఎక్కువగా నిమ్మకాయ ఇలా రసం చేసి పెట్టుకుంటాను. ఇవైతే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు వేసేసింది. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇది కొంచెం బాగా ఎర్రగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు శనక్కాయ పప్పులు వేస్తాను. చూడండి, కరివేపాకు, వేడి నూనెలో ఇవన్నీ అయిపోయాక పసుపు వేసుకోవాలి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలర్ రావాలి కాబట్టి మనకు పులిహోర. ఇప్పుడు మనం మిక్సీకి కొట్టుకొని పెట్టుకొని ఉన్నాం కదా పచ్చికారము, అదంతా వేద్దాము. ఇదండి, కారం కూడా వేసేసాము. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఉడికాక నూనెలో పచ్చివాసన వెళ్ళిపోయాక ఇప్పుడు మిక్సీకి కొట్టుకొని పెట్టుకున్నాం కదా శనక్కాయ పప్పులు, ఆ పౌడర్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకునేదాకా కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకుందాము, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి అవి ఉండలు కాకుండా అది బాగా కలుపుకోవడానికి. ఇప్పుడు నిమ్మరసము వేసి బాగా కలుపుకుంటే అయిపోయింది. మన టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది.